దీనివల్ల ఉపయోగం ఏమంటే వెనకటికి మమ్మల్ని ఏమన్నా కష్టపడు ఏదైనా వాళ్ళతో గొడవపడినా ఏదైనా నష్టం జరిగినా మీరు లేదు దీని మీదే సమాధానం పంచుకోవాలి. కానీ ఇల్లు అనేది ఉంటుంది. దీనివల్ల దీనికి ఇల్లు నాటగా ఉంటుంది. ఒక మనిషికి 100 మంది 100 మనిషి ఒక మనిషి ఇలా ఒకరికొకరు ఐక్యమత్యంగా ఉండి మన ఇల్లుని ఇలాగే కొనసాగిస్తూ ఉంటే మనకు రాబోయే కాలంలో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మీటింగ్ నుంచే మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తా రామాలి. కాబట్టి మీరు అక్కడగా మీటింగ్లకు రావాలా, అక్కడగా మన ఇల్లు ఉందని చెప్పి గుర్తించాలా. మీరు మీరంతా ఐక్యమత్యంగా ఉంటేనే మీకు కూడా స్టాండర్డ్గా ఉంటుంది. నాకే ముద్దులే నీకే ముద్దులు అంటే ఏం జరగవు. మేమంతా పనులు షాపులు మూసుకుని ఇంటికి వచ్చినామంటే మనకి రాబోయే ఫ్యూచర్ బాగుండాలా, మనకి కష్ట సుఖాల్లో తోడు ఉండాలా అనే దీంతోనే మనం ఇక్కడ వచ్చి చేద్దాం. టైం పాస్ ఇక్కడ ఎవరు రాలేదు. ఇక్కడ ఏమేమి చెప్తారో మనసులో పెట్టుకొని ఏం కష్ట సుఖాలన్నా చెప్పుకొని ద్వారా ఈ అవకాశం ఇచ్చినందుకు